అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకు వచ్చేసాము. కావ్య, ఊహ అండ్ లిపి. ఈరోజు నా బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్ అయింది. నాది కూడా. సో మా ఇల్లు కొంచెం రెనోవేషన్ అవుతుంది. సో అందుకని ఈ బ్యాక్గ్రౌండ్కి వచ్చాను. సో ఎనీవే రెనోవేట్ అవ్వట్లేదు, అయినా కూడా నేను బ్యాక్గ్రౌండ్ మార్చాను జస్ట్ ట్రై ఇట్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ లిపి. దాని తర్వాత ఈరోజు ఇంతకీ మేము పాడ్కాస్ట్ చేస్తున్న మూవీ పేరు కింగ్. ఈ మూవీని రికమెండ్ చేసిన వాళ్ళు విక్రమ్ కుమార్ గారు. చాలా అంటే చాలాసార్లు అడిగారు మా కామెంట్స్లో. చాలా కామెంట్స్ వచ్చాయి ఈయన దగ్గర నుంచి కింగ్ మూవీ చేయమని చెప్పి, నాగార్జునది. సో అందుకని ఈ కింగ్ మూవీ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ మూవీ 2008లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది సీను వైట్లా, యాక్ట్ చేసిన వాళ్ళు నాగార్జున, త్రిష, అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సో లిపి తోటి స్టార్ట్ చేద్దాము, బికాస్ లిపి కూడా యాక్చువల్లీ రికమెండ్ చేసింది ఈ మూవీని. సో లిపి తోటి స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే, నేను ఈ మూవీ లాంగ్ బ్యాక్ రిలీజ్ అయినప్పుడు థియేటర్లో చూసాను. అండ్ ఏ ఇయర్లో రిలీజ్ అయింది? 2008. యా, అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నా. సో అప్పుడు నేను ఈ మూవీని థియేటర్లో చూసాను. అండ్ అప్పట్లో ఈ మూవీ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ. అండ్ ఆబ్వియస్లీ నాకు దయ్యాలంటే ఇష్టం. సో అండ్ నేను నాగార్జున ఫ్యాన్. సో నాకు ఈ మూవీ అప్పట్లో చాలా ఎక్కువ నచ్చింది. బట్ సెకండ్ టైం మొన్న చూడడానికి ట్రై చేసినప్పుడు స్టార్టింగ్ మొత్తం అండ్ లైక్ ఒక హోల్ చంక్ ఆఫ్ ద మూవీ నాకు కొంచెం బోరింగ్ అనిపించింది. అప్పట్లో అంతేం బోర్ అనిపించలేదు, బట్ ఓవరాల్ గా ఓకే. అండ్ ఈ మూవీలో కామెడీ బాగుంటుంది. అక్క, నేను ఈ మూవీ ఫస్ట్ టైం మొన్ననే చూసాను. నేను 2008లో రిలీజ్ అయినప్పుడు చూడలేదు. సో ఎందుకో ఇన్ని రోజులు వచ్చినా కూడా చూడలేదు. ఫస్ట్ టైం చూసాను. నాకు ఓకే, లిపి చెప్పినట్లు కొన్ని కామెడీ సీన్స్ వల్ల బాగుంటుంది. ఇంకా కొన్ని ప్యారడీ లాగా కొన్ని మూవీస్ నుంచి తీసుకుంటారు కదా, అవును, లైక్ ఓం శాంతి ఓం నుంచి, చంద్రముఖి నుంచి, అలా వేరే సినిమాల నుంచి తీసుకున్న ఇది కొంచెం నచ్చింది నాకు. తర్వాత అదేంటి పాడుతా తీగ లాంటిది ఇన్స్పిరేషన్. సో ఇలాగా ప్యారడీ ఆ పార్ట్స్ నచ్చాయి. కానీ ఓవరాల్ మేబీ నాగార్జున లేకుండా లైక్ రవితేజలో ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది సినిమా. బట్ ఓకే, ఓవరాల్ ఓకే. నేను ఈ మూవీ ఎప్పుడు చూడలేదు. యాక్చువల్లీ ఈ మూవీలో కామెడీ సీన్స్ చాలా చూసాను అండ్ మీమ్స్. ఈ మూవీ కామెడీ చూసాను, కానీ మూవీ మొత్తం ఎప్పుడు చూడలేదు అసలు. అండ్ మొన్ననే చూసాను. నాకు నాకు కామెడీ బాగుంది, కానీ మొత్తం మూవీ చూసుకుంటే కొంచెం లాంగ్ అనిపించింది. చాలా పెద్ద మూవీ, చాలా లాంగ్. అండ్ ఏమో నాకు అంత నచ్చలేదు అనిపించింది. మొత్తం కొన్ని కామెడీ సీన్స్ బాగుంటాయి, బట్ మొత్తం మూవీ నాకు అంతేం నచ్చలేదు. చెప్పలేదు, ఏదో చెప్తున్నావు. ఈ మూవీకి అక్కకి ఒక అభినాభావ సంబంధం ఉంది. అక్క చెప్తావా? ఒక రోజు అంటే బేసికలీ మైండ్ లో ఒక చిన్న దయ్యం ఉందని మా ఫీలింగ్ అనమాట. యాక్చువల్లీ అట్లీస్ట్ అక్క ఫీలింగ్. భయం వేస్తుంది నాకు. అలా నాకు ఏం అవ్వదు. ఒక రోజు టీవీ ఆన్ అయింది, కింగ్ మూవీ వచ్చింది. కానీ ఇప్పటికీ పాడ్కాస్ట్ తోనే 3 సార్లు చెప్పారు మీరు. అవునా, మళ్ళీ చెప్తా. కాదు, ఆ మూవీ ఒక రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట, 2 o'clock 3 o'clock ఫుల్ వాల్యూమ్ తో నువ్వే చూస్తున్నావు, అర్థమైపోయింది. లిపే చూస్తుంది. టీవీ ఫుల్ వాల్యూమ్ తో ఆన్ అయింది. నేను లేచి అక్క అప్పటికి నాకు నిద్ర పట్టట్లేదు టైప్స్ లో అంది నేను పడుకోవడానికి వెళ్ళినప్పుడు. ఓకే, మేబీ అక్కకి నిద్ర పట్టక టీవీ చూస్తుందేమో లే అనుకుని నిద్రపోయా. మళ్ళీ మార్నింగ్ 4 o'clock లేచినప్పుడు అక్కడ నుంచి మెసేజ్, ఆర్ యూ వాచింగ్ టీవీ అని. నేనేమో నో అని అప్పుడు మెసేజ్ చేసి అప్పుడు ఇంకా మెల్లిగా పాక్కుంటూ పైన దొంగలు ఉన్నారా అనుకుంటూ మెల్లిగా వెళ్ళి చూసేటప్పటికి ఎవరు లేరు. అదే ఎవరు దొంగలు వచ్చి అమెరికాలో దొంగలు వచ్చి నాగార్జున సినిమా పెట్టుకుని చూస్తారన్నమాట. తర్వాత నేను అక్కకి మెసేజ్ చేసి ఆఫీస్కి వెళ్ళాక నేను ఇల్లు మొత్తం చెక్ చేశాను, దొంగలు ఎవరు లేరు, డోర్స్ అన్ని లాక్డ్ అయి ఉన్నాయి అంటే అక్కేమో నేను నైట్ 2:30కి లేచి టీవీ ఆఫ్ చేసినప్పుడు నేను ఆల్రెడీ చెక్ చేశాను అట. సో ఆఫ్ చేసి పడుకున్నా. అప్పుడు టీవీ మొత్తం అంతా 100 వాల్యూమ్ తోటి పాపం మా ఇంట్లో ఎవరో ఒక దయ్యం కూర్చుని నాగార్జున కింగ్ మూవీ చూసింది అనమాట. అలా నాకు దేని లేదు, గేమ్ లేదు, టీవీ ఏదో మాల్ ఫంక్షన్ అయి ఉంటుంది.
ఓన్లీ పాజిటివ్ థాట్స్ ఇన్ ద యూనివర్స్. ఓకే, సో ఎనీవే, సో యా, మూవీ అంత బాగాలేదు. మూవీ కొంచెం కిచిడి లాగా ఉంటుంది. అక్క చెప్పినట్టు కొంచెం ఓం శాంతి ఓం, చంద్రముఖి, చంద్రలేఖ ఇలాంటివన్నీ. సో నేను నాగార్జున బదులు ఇంకెవరైనా, ఎందుకన్నా అంటే నాగార్జున వల్ల కొన్ని మ్యాండేటరీ సీన్స్, లైక్ కొన్ని మ్యాండేటరీ సాంగ్స్, ఫైట్స్, ఒకవేళ రవితేజ లాంటి వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ వాళ్ళు కూడా లైట్ తీసుకునే వాళ్ళు. సో ఎందుకంటే శ్రీను వైట్ల క్లాసిక్ సిగ్నేచర్ అంటే కొంచెం హీరో కూడా ఇలా లైట్ హార్టెడ్, ఇలా ఐ మీన్ నాగార్జున ట్రై చేశారు చాలా, కాకపోతే కొన్ని ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన చోట్ల, ఐ మీన్ లైక్ మ్యాండేటరీ థింగ్స్ లైక్ ఫైట్ ఉండాలి, మ్యాండేటరీ అట్లాంటివన్నీ పెట్టారు. ఒక ఇంట్రడక్షన్ సాంగ్ అవన్నీ జనరల్లీ అవసరం లేదు, కాకపోతే పెద్ద హీరో కాబట్టి అవి పెట్టాల్సి వచ్చింది. స్టార్టింగ్ లో చాలా బోర్ కొడుతుంది, లైక్ అతను చచ్చిపోయే వరకు ఆర్ అట్లీస్ట్ యాక్సిడెంట్ అయ్యే వరకు, ఆ సెకండ్ టైప్ ఆఫ్ నాగార్జున వచ్చే వరకు నాకు స్టార్టింగ్ చాలా లాంగ్ అనిపించింది, చాలా బోరింగ్ అనిపించింది. ఒక క్వశ్చన్, అతని పేరు కింగ్ ఎందుకు? ఎవరన్నా పేర్లు కింగ్ అని పెడతారా? ఏమో మరి ఇలా పెట్టుకుంటారేమో. అంటే ఇంగ్లీష్ లో పెట్టారు, రాజు అని పెట్టచ్చు కదా, కింగ్ అని ఎందుకు పెట్టారు సినిమా పేరు? నాకు అర్థం కాదు, వాళ్ళు కింగ్ అంటారేమో. అండ్ ఇంకొకటి లాస్ట్ లో ట్విస్ట్ కూడా నచ్చింది, వాళ్ళ తమ్ముడే ప్లాట్ చేస్తాడు. రీజన్ ఏమో ఒక డొక్కు రీజన్, కాకపోతే వాళ్ళ తమ్ముడే ప్లాట్ చేయడం చాలా పెద్ద సర్ప్రైజ్ అనిపించింది. ఇంత మంచిగా చూసుకుంటూ ఇంత మంచిగా ఉన్న అన్నయ్య పైన ఎందుకు ప్లాట్ చేస్తారా అంటే కోపం వచ్చింది. అంటే చిటికలో ఇలాగ క్షమించేస్తారా అంటాడు, అంత గ్రడ్జ్ ఉండి అంత చంపిన తర్వాత కూడా అలా అంత ఫాస్ట్ గా లేదు క్షమించేసేయి అంటాడు. అవును, అంత 1 minute లో మారిపోతారా మనుషులు? సో కొంచెం ఫ్లాడ్ స్టోరీ. అగైన్ మేబీ కామెడీ సీన్స్ అన్ని పెట్టుకుని స్టోరీ రాసినట్లుంది. స్టోరీకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అవును, ట్విస్ట్ చేద్దామని చెప్పి స్క్రిప్ట్ కూడా ఎంత కాంప్లెక్స్ స్క్రిప్ట్ లాగా అనిపించింది నాకు. ఆ 3 నాగార్జునలు అండ్ 3 డిఫరెంట్ వేషాలు అండ్ కొంచెం కాంప్లెక్స్ అనిపించింది. అవును, తర్వాత ఈ శ్రీహరి సీన్స్ ఇంకొక మూవీలా ఆల్మోస్ట్ ఒక 2-3 మూవీస్ కలిపేసినట్లు. అవును, ఒక్కొక్కటి ఒక్కొక్క మూవీ లాగా అనిపిస్తుంది. కరెక్టే, నాకు అలానే అనిపించింది చూసినప్పుడు. హోల్ విలన్ నాగార్జున బ్యాక్గ్రౌండ్, ఆ స్టోరీ మొత్తం అంతా నాకు ఎందుకన్నా బోర్ కొట్టింది, ఎక్సెప్ట్ కామెడీ సీన్స్. బ్యాక్గ్రౌండ్ చాలా బోర్ కొట్టింది. ఆ కింగ్ కూడా బ్రతికొస్తారట. వాళ్ళ మమ్మీ నార్మల్ గానే వెళ్ళిపోయి ఏదో పూణేకో ముంబైకో వెళ్ళి వచ్చిన అబ్బాయి లాగా వచ్చేసావా నాయనా అని చెప్పి అలా అంటుంది. కానీ చచ్చిపోయిన అబ్బాయి మరి బ్రతికొచ్చాడు అలా ఏమి చచ్చిపోయింది చెప్పారు వాళ్ళకి. ఆయన కూడా అన్ని ఇయర్స్ రాకుండా ఒకటేసారి వస్తే అలా కూడా లేకుండా ఏదో వాళ్ళమ్మ ఉద్దేశంలో ఎక్కడో తప్పిపోయాడు, పెద్దనే తప్పిపోవడం ఏంటి, మిస్సింగ్ అయ్యాడు, ఏదో యాక్సిడెంట్ అయ్యి మిస్ అయిపోయాడని ఫీల్ అవుతున్నారు. తర్వాత ఇంటికి వస్తాడు, ఆబ్వియస్లీ మాట్లాడాడు, కాళ్ళు పోతాయి. సో చాలా క్యాజువల్ గానే రియాక్ట్ అవుతుంది, కానీ అంత సంతోషంగా అలా ఏవో రియాక్ట్ అవ్వదు. వచ్చావా రాదాయరా అని చెప్పి అలా రియాక్ట్ అవుతున్నట్టు అనిపించింది నాకు. అండ్ నాకేమనిపించింది అంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ చూడడానికి సేమ్ ఆ కింగ్ లాగానే ఉన్నాడు అండ్ ఎవ్రీథింగ్, కాకపోతే వీళ్ళు కింగ్ కాదు మనము టెస్ట్ చేయాలి అని నాకు అర్థం కాలేదు. ఎవరు టెస్ట్ చేయాలి? అదే వాళ్ళ రిలేటివ్స్ అందరు అంటారు కదా, మన కింగ్ కాదనుకుంటాను టైప్ లో. అనుకుంటారు వాళ్ళు ఏదో అంటే అప్పుడే కదా ఆత్మ వస్తుంది చెప్తారు. కాదు, ఆ పెద్ద బావ ఉంటాడు చూడు, ఆ పెద్ద బావకు ఒకరికే తెలుసు కింగ్ కాదు డూప్లికేట్ ని పెడుతున్నాను అని. తర్వాత బ్రహ్మానందం తోటి చెప్పించుకుంటారు కదా, మాయమైపు వస్తుంది దయ్యం లాగా భయపడే అక్కని. సో బేసికలీ ఆ కింగ్ అప్పుడు బ్రహ్మానందం తోటి ఆ వేరే ఇద్దరు బావాలు చెప్పించుకుంటారు స్టోరీ. అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, అవునా ఇన్ని రోజులు నిజమైన కింగ్ అనుకున్నాము, కానీ ఆ పెద్ద బావ ఇలా డూప్లికేట్ తెచ్చిపెట్టారు, అయితే మనం వెళ్ళి టెస్ట్ చేయాలి అని చెప్పి అప్పుడు వెళ్ళి టెస్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఒరిజినల్ ఏం డౌట్ రాదు, కానీ చాలా కన్ఫ్యూజింగ్ కదా. ఆ సెకండ్ దాంట్లో కూడా ఇంకో 2 ఉంటారట, ఒకరి పేరు శరత్, ఇంకా సీను. సీను. సో అది ఇంకొక కన్ఫ్యూజన్. అవును,
కాంప్లెక్స్ అదే కదా. కాదు, వాళ్ళు అసలు ఎంత ఈజీ నమ్మేస్తారు. ఇద్దరు ఒకటేలా ఉంటారట, ఇద్దరు సేమ్ హెయిర్ స్టైల్. నమ్మేస్తారట వాళ్ళిద్దరు. ఈ త్రిష ఇంకా శ్రీహరి నమ్మేస్తారట. సో అండ్ దెన్ కొంచెం కాంప్లెక్స్. వెన్నెల కిషోర్ యా, వాళ్ళ ఆఫీస్ లోకి వెళ్ళడము అండ్ ఎవ్రీథింగ్ కూడా కాంప్లికేట్. అదే ఇది కాదు శ్రీను, ఇతను పేరేంటి, వెన్నెల కిషోర్ ఉన్నాడు అసలు ఈ మూవీలో. కిషోర్ కాదు, బంకు సీన్ ఉంటాడు సునీల్. సారీ సునీల్. నాకు బంకు సీన్ గుర్తొస్తుంది అతను చూస్తే. సునీల్. కానీ డి మూవీ చూసారా మీరు? డి మూవీ చాలా బాగుంటుంది. ఆ డి మూవీ లాగానే ఉంటుంది శ్రీహరి క్యారెక్టర్ ఈ మూవీలో కూడా. అండ్ శ్రీహరి పాపం ఈ రోజు ఈ మూవీలో కొంచెము విలన్ కానీ చాలా ఇన్నోసెంట్ గా చూపిస్తాడు. శ్రీహరిని విలన్ లాగా చూపించారు. ఆ కామెడీ చాలా బాగుంటుంది, అదే పెయింటింగ్ వేస్తే చాలా బాగుంటుంది. పెయింటింగ్స్ బాగుంది. ఎస్పెషల్లీ నా ఫేవరెట్ పెయింటింగ్ బ్రహ్మానందం నుంచి చూపెడతాడు కదా, కార్ పైన గిటార్ పట్టుకుని. ఆ పెయింటింగ్ చాలా బాగుంటుంది. ఇంకా ఏం పెయింటింగ్ ఇది, పండుకోతిలాగా ఉంది అంటాడు. అవును, ఆ పెయింటింగ్ వల్ల బాగుంటుంది. ఆ పెయింటింగ్ సీన్స్ అన్ని బాగుంటాయి. అవును, పెయింటింగ్ సీన్స్ బాగుంటాయి. ఆ బ్రహ్మానందం సీన్స్ కూడా చాలా బాగుంటాయి. లైక్ పారడీ నన్ను నానే ఆ సీన్ చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ దించారు కదా అంటాడు, ఇవి కార్లో ఎలా ఉంది అలానే ఉంది ఇక్కడ అంటాడు వాళ్ళ అసిస్టెంట్. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది. వాళ్ళ అసిస్టెంట్ ఎప్పుడు అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అవును, సో అది కూడా బాగుంటుంది. అండ్ ఈ ఒక సీన్ గురించి చెప్పాలంటే, ఈ శ్రీహరి ఫస్ట్ లో ఒక పెయింటింగ్ వేస్తాడు కదా, దాని తర్వాత ఇరిటేటింగ్ వాయిస్ ఉంటుంది ఒక కమీడియన్, అతని పేరేంటి చచ్చిపోయాడు, వేణుమాధవ్. వేణుమాధవ్ వస్తాడు కదా, వేణుమాధవ్ వచ్చి ఏంటిది ఇంత డొక్కు పెయింటింగ్ వేసావు, దీన్ని చూసి వీళ్ళందరూ ఆహా ఊహో అండము అది ఇది అంటాడు కదా. దాని తర్వాత ఒక అబ్బాయి ఉంటాడు కదా, అదే ఆ అబ్బాయి విలన్, గుండు విలన్, అన్ని మూవీస్ లో విలన్ లాగా ఉంటాడు. ఆ అబ్బాయి ఏమో నాకు మాత్రం నచ్చిందన్న అంటాడు వెనక. చాలా బాగుంటుంది, వాళ్ళ బాస్ కదా, నాకైతే నచ్చిందన్న అంటాడు. అవును. సో ఆ సీన్ లాస్ట్ వరకు చూపించారు ఎవరి కోసం, వాళ్ళ అక్కని. అవును చూపించారు, వాళ్ళ అక్క కోసమే ఇలా పెయింటింగ్స్ వేస్తుంటాడు కదా ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ బావమర్దిని. అవును చూపించారు, వాళ్ళ అక్కని చూపించారు లాస్ట్ వరకు. దాని తర్వాత ఆ కరుణించిన ఆకాశం బొమ్మ కూడా చాలా బాగుంటుంది. అవును, ఆ కరుణించిన ఆకాశం దాంట్లో ఆ అబ్బాయికి చెవులు వినిపించబట్టి అది కూడా చెవులు గీయరు. చెవులు లేవు ఎందుకు అంటే, మరి పెయింటింగ్ చూస్తే అర్థం కాదు కదా అబ్బాయి చెవుడు అబ్బాయి అని చెప్పి అందుకే చెవులు తీసేస్తాడు. అవును, ఇంకొక కుక్క లాంటి గుర్రం ఏదో వేస్తాడు, అది కూడా బాగుంటుంది. అవును. దాని తర్వాత బ్రహ్మానందం సీన్ అన్నావు కాబట్టి ఒక పాట పాడతాడు బ్రహ్మానందం. ఆ పాట చాలా బాగుంటుంది. తాగాలి తాగి తూగాలి కప్పాలో తోటవాలి అని చెప్పేదో పాడుతూ ఉంటాడు. ఇంకొక ఒరిజినల్ పాట కూడా పాడతాడు కదా, ఏదో ఒక లైక్ స్లాంగ్ పాట. అవును, లిపే పాట గుర్తుందా? తొటకాడ ఎక్కాల మరి కరెక్ట్ అవును, ఏదో స్లాంగ్ పాట పాడతాడు. దీన్ని కంపోజ్ చేసిన ఏకైక సాంగ్ అది ఒకటే అంటాడు. అవును, అది కూడా యాక్సెప్ట్ చేయలేదు ఎవరు అని ఏదో అంటాడు కదా. బ్రహ్మాండం సీన్స్ కూడా బాగుంటాయి. సో నువ్వు చెప్పినట్టు ఓం శాంతి ఫస్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే అన్ని డొక్కు మ్యూజిక్. నాకు ఒక్క పాట ఒక్క పాటలో మాత్రం ఓం శాంతి ఓం లో అందరినీ తీసుకొచ్చినట్టు హీరోయిన్స్ ని తీసుకొచ్చాడు. సో అదొకటే. నేను ఫస్ట్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను, తర్వాత చూస్తే అనుష్క వీళ్ళందరూ వచ్చారు ఎందుకు అని చెప్పి అప్పుడు మొత్తం చూసి ఓ బానే అది కావాలని ఓపెన్ గా ప్యారడీ లా కాపీ కొట్టినట్లు కాదు, ఇది నిజంగా ఇలా ప్యారడీ లాగానే చేశారు. చంద్రముఖి ప్యారడీ ఉంటుంది, చంద్రలేఖ డి ఇలాంటి చంద్రలేఖ ప్యారడీ ఉంటుంది కరెక్ట్. ఆ కాళ్ళ పైన అది చంద్రలేఖ, అదే డీది ఏముంది అదే ఈ వాళ్ళ ఈ శ్రీహరి క్యారెక్టర్ డీలో లాగానే. కానీ ఒకటి ఏంటంటే త్రిష పాపము నాకు అంతగా నచ్చలేదు ఈ మూవీలో. ఏదో
సెకండ్ హాఫ్ మొత్తం ఏదో పిచ్చి భాష మాట్లాడుతూ ఉంటుంది. ఫస్ట్ తెలంగాణ భాష, ఫస్ట్ ఏమో డిఫరెంట్ భాష మాట్లాడుతుంది. సో అది కూడా ఒక ట్విస్ట్ లాగా చూపిస్తారు. ఆ త్రిష ఏమో విలన్ చెల్లె అయ్యున్నా కూడా, రౌడీ చెల్లె అయ్యున్నా కూడా కొట్టుకోవడాలు ఇవన్నీ ఇష్టం లేవు లాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో. సో అదొక ట్విస్ట్. చెప్పలిపి. యా నో ఐ అగ్రీ. త్రిష నాకు కూడా ఏమీ అంతే నచ్చలేదు ఈ మూవీలో. బట్ నాకు శ్రీహరి ఇష్టం. అవును, శ్రీహరి బాగుంటాడు. అతని యాక్టింగ్ చాలా బాగుంటుంది. యా అండ్ దెన్ అందులో చిన్న బాబు కూడా ఉంటాడు, మాస్టర్ అన్ని ఉంటాయి. శ్రీనివాస్ మూవీస్ లో యూజువల్లీ ఉంటాడు అబ్బాయి. అవును. లక 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 అదే సినిమా, అది డి అనుకుంటా. యా డి అది. అసలు డీప్ మూవీ చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి పాడ్కాస్ట్ చేయాలి. ఆ మంచు విష్ణు గానీ మంచు విష్ణు పక్కన పెట్టేసేయచ్చు. అది నార్మల్ బానే చేస్తారు ఆ క్యారెక్టర్ కి. నాకేమంత ఆడ్ అనిపించదు. యా కానీ మంచి మూవీ. రెడీ కూడా బాగుంటుంది. యా ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ కదా, లైక్ చంద్రమోహన్ ఉంటాడు, పక్కన సైడ్ వాళ్ళు ఇంతమంది ఉంటారు. డీలో కూడా అలానే ఉంటాడు. డీలో కూడా చంద్రమోహనే ఉంటాడు. యా చాలా పెద్ద కాస్ట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్ ఉంటుంది, తర్వాత ముగ్గురు అక్కలు, తర్వాత ముగ్గురు బావలు ఉంటారు. రెడీలో కూడా అంతే కదా. తర్వాత వాళ్ళ మదర్ కి ఒక బ్రదర్ ఉంటాడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యము. తర్వాత రెడీ మూవీ చూసావా నువ్వు? జస్ట్ కౌంట్ చేస్తాను ఎంతమంది కాస్ట్ ఏంటా అని. తర్వాత శ్రీహరి ఉంటాడు, శ్రీహరి పక్కన పోలు మంది ఉంటారు, పెద్ద పెద్ద యాక్టర్స్. త్రిష ఉంటుంది, ఇంకొక విలన్స్ ఇద్దరు ఉంటారు. తర్వాత వాళ్ళ తమ్ముడు ఒక పెద్ద నార్త్ ఇండియన్ ఎవరో హీరో. తర్వాత తమ్ముడు ప్రేమించిన అమ్మాయి ఇంకొక అమ్మాయి, సెకండ్ హీరోయిన్. తర్వాత మోహన్ దాస్. ఓకే, సో ఇంతమంది యాక్టింగ్ కాస్ట్ అండ్ క్రూ. మమతా మోహన్ దాస్ ఇంకొక ట్విస్ట్ ఈ మూవీలో చాలా ట్విస్ట్లు పెట్టాడు. యాక్చువల్లీ సినిమా ఇట్లా అందే కదా, ప్రతి సీన్ లో ఇలాగా షాక్ ఇస్తూ ఉంటాడు. ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉంటుంది అనమాట. ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉంటుంది. మరి అన్ని ట్విస్ట్ అవసరం లేదు, యాక్చువల్లీ కాంప్లెక్స్ చేసేస్తాడు. నాగార్జున హెయిర్ స్టైల్ మధ్యలో చేంజ్ అవుతుంది. స్టార్టింగ్ లో ఒక హెయిర్ స్టైల్ ఉంటుంది, తర్వాత మధ్యలో ఒక హెయిర్ స్టైల్ లాగా అవుతుంది. నేను చేయలేదు. చూస్తే సార్ చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. నేను చూడు, నేను కామెడీ సీన్స్ చూసుకుంటా గానీ మొత్తం మూవీ చూడండి ఇంకా. అంటే మళ్ళీ మా టీవీ ఆటోమేటిక్ గా కనుక ప్లే చేస్తే అప్పుడు నేను చూస్తా. బట్ నా అంతటి అయితే చేయను. మరి నాకు రెడీ నచ్చినంత ఈ మూవీ నచ్చలేదు. నేను యాక్చువల్లీ అనుకున్నాను చాలా బాగుంటుందేమో, నేను మిస్ అయ్యానేమో సీను వైట్ల మూవీ. అది కూడా ఈ కామెడీ సీన్స్ అన్ని నాకు తెలుసు ముందే. లెంగ్త్ ఎక్కువైంది, కొంచెం లెంగ్త్ షార్ట్ చేస్తే బాగుండేది. ఏమో. సో ఎనీవే, ఇంకేమైనా ఉన్నాయా పాయింట్స్? కానీ మొత్తానికి ఈ క్లింగ్ యూజ్ చేస్తాను అనమాట. నేను ఈ రోజు నుంచి అనుకుంటున్నాము, ఎందుకంటే పాడ్కాస్ట్ కోసం చేయాలి అనుకుంటున్నాం. ఫైనల్లీ చూసాము. సో బిన్ దేర్ డన్ దట్. చెక్. మరి అంత టూ మచ్ గా ఏం నచ్చలేదు. కామెడీ బాగుంది. క్వైట్ ఆనెస్ట్ టైం పాస్, ఇలాగ టైం పాస్ లాగా చూసుకోవచ్చు. బట్ కొంచెం లెంగ్త్ తక్కువైంది కాబట్టి తక్కువ చేస్తే బాగుండేది. కానీ ఓవరాల్ కొంచెం టైం పాస్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు. పెద్ద హెవీ సీన్స్ ఇలాగ ఏడుపులు పడపలు అంటే ఉండవు. జస్ట్ ఇలా ఫనీగా జరిగిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? నాకైతే పాయింట్స్ అన్ని అయిపోయాయి. నాకు అంతే, నాకేం లేవు అక్క. నీకు? నాకేం లేవు. ఓకే, సో దీనికి IMDb రేటింగ్ 6.5 out of 10. సో లిపి నుంచి స్టార్ట్ చేద్దాం. నేను ప్రాబబ్లీ ఒక 6 ఇస్తా. నేను ఒక 5 ఇస్తా. అది కూడా కామెడీ సీన్స్. 4 ఇస్తా. 4 out of 10. ఆ 4 కూడా కామెడీ సీన్స్ కోసం, ఈ బ్రహ్మానందం సీన్స్, శ్రీహరి సీన్స్, వాటి కోసం. నేను 5 కామెడీ సీన్స్ కోసమే. మ్యూజిక్ అంత బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవంతా ఏం నచ్చలేదు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగాలేదు ఇందులో అసలు. అవును, అసలు బాగాలేదు. సో నాకు ఇంకొక నచ్చిన పాయింట్ ఇలాగా ప్యారడీస్, అది నాకు నచ్చిన పాయింట్. ఇన్ అడిషన్ టు కామెడీ సీన్స్ ఇలాగా వేరే సినిమాలోంచి ఇలా కావాలని ఓపెన్ గా ఇలాగా ఫన్నీగా తీశారు. సో అది నాకు నచ్చింది చాలా.
ఎందుకంటే స్టార్టింగ్ లో ఆ చంద్రముఖి సీనప్పుడు ఇలా మెట్ల పై నుంచి కెమెరా కింద తీసుకొస్తుంటాడు. ఎందుకంటే చంద్రముఖి సీన్ లో కూడా అంతే కదా, ఎవరో కిందకు వస్తున్నట్లు మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నట్లు, తర్వాత కింద కిటికీ ఓపెన్ చేసి అవన్నీ నాకు అది నచ్చింది. మంచం కూడా మంచం ఇలా లేపుతాడు అవును చంద్రముఖి లాగా. అవును. సో అది చాలా ఫన్నీగా బాగా అనిపించింది. True. ఓకే, సో క్లోజ్ చేసే ముందు మనము కొన్ని కామెంట్స్ కి రెస్పాండ్ అవుదాము. సో ఫస్ట్ కామెంట్ ని రాసిన వాళ్ళు సోలమన్ పునూరి గారు. సో ఏమన్నారంటే జై కావ్య అక్క అన్నారు. సో కావ్య Thank you. అక్క గారికి చూపిద్దామని కాదు, కావ్య చెప్దామని పాపం చెప్పి యూనివర్సల్ అక్క. మనం కూడా లిపి. నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ కామెంట్ ని రాసిన జాగ్రత్తగా వినాలి. ఓకే, నెక్స్ట్ కామెంట్ ని రాసిన వారు మనిక్ గారు. సో ఏమన్నారంటే కావ్య ఇన్ parenthesis poem, in this context a movie, ఊహా parenthesis creative thought, లిపి in parenthesis writing aid. So when you put together, it means thoughts you get after watching a movie and write it. A movie critic or reviewer in short. Maladi sir knew you were going to do movie reviews together when he was naming you, or you got this review idea after looking at the names? Question mark. So Lipin answer cheyamandam the question ki. అంటే బేసికలీ చిన్నప్పటి నుంచి ఆ పేర్లు విని విని కావ్య ఊహా లిపి విని విని సబ్ కాన్షియస్లీ డెవలప్ అయిన ఐడియా అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు డైసెక్ట్ చేస్తే ఓ యా అనిపిస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ కామెంట్ శ్రీ నాగకృష్ణ గారి నుంచి ఆరెంజ్ మూవీ పైన కింద వచ్చిన కామెంట్ ఇది. సో ఏమన్నారంటే the reason behind the name orange is that during the day orange light is only visible during sunrise and sunset. Similarly, in life, true love exists only for such fleeting moments. Philosophy behind movie name. So మనం ఓకే మేక్ సెన్స్. మనం ఆరెంజ్ మూవీ నాకు తెలీదు. నాకు తెలీదు, డైరెక్టర్ కి తెలుసో లేదో తెలీదు కానీ నాకు తెలిసింది. సో సో థ్యాంక్ యూ శ్రీ నాగకృష్ణ గారికి థ్యాంక్ యూ. మాకు మేబీ క్వశ్చన్ చేస్తుంటాము ఆరెంజ్ మూవీ పేరు ఎందుకు అని. సో అందుకని ఓ రేంజ్ దాని సినిమా పేరు అని చెప్పావు. యా అనుకున్నా మరి. యా, సో అవి కామెంట్స్. ఇంకేమైనా ఉన్నాయా? నో. ఓకే, సో ఇది మా పాడ్కాస్ట్ కింగ్ మూవీ గురించి. సో విక్రమ్ గారు చాలాసార్లు అడిగారు. సో ఈ పాడ్కాస్ట్, ఈ మూవీ నేను కావ్య చూడలేదు. సో విక్రమ్ గారి కోసం చూసి మరీ పాడ్కాస్ట్ చేస్తున్నాము. అండ్ ఇంకొక వేరే పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాము. సో ఇంకా వేరే మూవీస్ గురించి పాడ్కాస్ట్ చేయాలని అనుకుంటే ప్లీజ్ మా కామెంట్స్లో రాయండి. అండ్ మేము మెల్లిగా అన్ని మూవీస్ చూసి పాడ్కాస్ట్ చేస్తాము. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, కోవర్కర్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మా వీడియోస్. అండ్ ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్.